వేములవాడ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో 52 అజెండా అంశాలకు ఆమోదం లభించింది. మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఫంక్షన్ హాలులో ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసుల వినియోగంపై నిషేధాన్ని విధించాలని నిర్ణయించారు. అలాగే 203 మంది పారిశుద్ధ్య కార్మికులకు 5 లక్షల ప్రమాద బీమా కల్పించనున్నారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని కాలువల పూడికతీత, రోడ్ల మరమ్మతులు, పారిశుద్ధ్య చర్యలను ముమ్మరం చేయాలని చైర్మన్ అధికారులకు సూచించారు. పట్టణంలో చెత్త వేయకుండా 500 సూచిక బోర్డులు ఏర్పాటు చేయనుండగా కోనో కార్పస్ చెట్ల స్థానంలో పూలు, నీడనిచ్చే మొక్కలను నాటాలని తీర్మానించారు. జేసీబీ కొనుగోలు ప్రతిపాదనను రద్దు చేసి చెత్త సేకరణ కోసం 4 కొత్త ట్రాలీ ఆటోలను కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ పాద శ్రీనివాస్ సహకారంతో వేములవాడను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని చైర్మన్ పుల్కం రాజు తెలిపారు. సమావేశంలో వైస్ చైర్మన్ నరాల శేఖర్, కమిషనర్, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు. వేములవాడ మున్సిపల్ సర్వసభ సమావేశం ఈరోజు గౌరవ వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్స్, కమిషనర్ గారు, అధికారుల ఆధ్వర్యంలో సర్వసభ సమావేశం చేసుకోవడం జరిగింది. 52 అంశాలపైన కూడా 52 అంశాలపై చర్చించి ఆమోదం కూడా చేసుకోవడం జరిగింది. మరి వేములవాడ పట్టణం అభివృద్ధి దృష్ట్యా వివిధ వార్డులలో సిసి రోడ్లు కానీ, ఇతర మరమ్మతులు కానీ, మరి ముఖ్యంగా వచ్చే రైనీ సీజన్లో లైట్లతో కానీ, మరి అదేవిధంగా ఎక్కడైతే విల్ల గ్రామాలతో పాటు పట్టణంలో ఉన్నటువంటి చివరిలో ఉన్న కాలనీలలో మరి మురం కూడా వేసి గుంతలు లేకుండా చూసుకోవడం అదొకటి. మరి అదేవిధంగా ఇంకా వేములవాడ పట్టణంలో మరి అనేక ప్లాస్టిక్ అనేది బాగా ఎక్కువైపోయి పర్యావరణ కాలుష్యానికి ఇబ్బందుల పరిస్థితుల్లో మరి మొట్టమొదటిగా వేములవాడ పట్టణం ఉన్నటువంటి అన్ని ఫంక్షన్ హాల్లో పేపర్ ప్లేట్స్ నిషేధించాలని ఒక తీర్మానం తీసుకుని దాన్ని కూడా ఈరోజు అంశంగా తీసుకుని తీర్మానించడం జరిగింది. అదేవిధంగా వేములవాడ పట్టణంలో ఉన్నటువంటి కోన కార్పస్ చెట్లతో కాలుష్యం మరి పర్యావరణానికి ఇబ్బందుల ఉద్దేశంతో వాటిని కూడా పూర్తి స్థాయిలో తీసేసి వాటి ప్లేస్లో పట్టణంలో ఉన్న బైపాస్ రోడ్లు కానీ, పట్టణంలో డివైడర్ల మధ్యలో మరి మంచి పూల మొక్కలతో కాబట్టి పళ్ళ మొక్కలు నిర్వహించి అదేవిధంగా ఆక్సిజన్ ఇచ్చే చెట్లు కూడా ఏదైతే బైపాస్ రోడ్ చుట్టూ కూడా వేసుకోవడం జరుగుతుంది. ఇట్లా అదేవిధంగా వేములవాడ పట్టణంలో గత మున్సిపల్ బాడీలో ఉన్నప్పుడు వారు 40 లక్షల రూపాయలతో జేసీబీ కొందామని చెప్పి తీసుకోవడం జరిగింది. దాన్ని ఈరోజు ఆ జేసీబీని క్యాన్సిల్ చేసి మరి ఆటోలకు ప్రతి ఇంటికి చెత్తను సేకరించే దృష్ట్యా ఖచ్చితంగా ఇంకొక 4 ఆటోలు అవసరమని చెప్పి ఆటోలు దాని ప్లేస్లో ఆటోలు కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా వేములవాడ పట్టణంలో చెత్తను పట్టణ ప్రజలు గమనించాల్సిన అవసరం ఉన్నందున మరి వివిధ ప్రాంతాల్లో చెత్తను రోడ్లపై వేస్తున్నందున మరి ఒక అవగాహన కోసం ఎక్కడైతే కొన్ని హాట్స్పాట్స్ సెంటర్స్ ప్లేస్ ఉంటాయో ఆ ప్లేస్ల వద్ద చుట్టూ బైపాస్ కానీ ఇక్కడ వేములవాడ పట్టణంలో మధ్యలో కాలనీల మధ్యలో కానీ చెత్త వేయకుండా ప్లకార్డ్స్ ద్వారా వారికి ఒక విన్నపం ద్వారా తెలియజేసుకోవాలని చెప్పి ఒక 500 ప్లకార్డ్స్ కూడా చెట్టాలని చెప్పి తీర్మానం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రతి నిత్యం డంప్ యార్డ్కు వెహికల్స్ వెళ్తున్న సందర్భంలో డంప్ యార్డ్ రోడ్డు కొంచెం ఇబ్బంది పరిస్థితి ఉన్న సందర్భంగా 45 లక్షల రూపాయలతో డంప్ యార్డ్కి వెళ్ళే సీసీ రోడ్డు కూడా ఈరోజు శాంక్షన్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంకా ముఖ్యమైన ఉద్దేశం ఈరోజు ఏంటంటే వేములవాడ పట్టణం మున్సిపల్ పరిధిలో పనిచేసినటువంటి 203 మందికి మరి యొక్క జీవిత బీమా 5 లక్షల రూపాయల జీవిత బీమాను కూడా ఈఎస్ఐసి ద్వారా ఈ యొక్క మన మున్సిపల్లో ఉన్న పనిచేసే కార్మికులందరికీ 5 లక్షల జీవిత బీమాను కూడా గౌరవ కౌన్సిలర్లు, అదేవిధంగా కమిషనరు అందరి ఆధ్వర్యంలో ఈ యొక్క అంశాన్ని కూడా తీర్మానం చేసుకున్నది. ఇట్లా వేములవాడ పట్టణంలో ఉన్నటువంటి అన్ని సమస్యలను కూడా తీర్చిదిద్దే విధంగా ఈరోజు బాడీ సమావేశంలో అంశాలపై చర్చించి తీర్మానం చేసుకున్నది. మరి ఇంకా రాబోయే రోజుల్లో వేములవాడ పట్టణంలో వర్షాకాలం సీజన్లో మరి ప్రజలకు ఎట్లాంటి ఇబ్బంది కావదని దృష్ట్యా కూడా అందరూ పనిచేస్తామని చెప్పి మున్సిపల్ తరఫున, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు గారు నిత్యం ప్రజల్లో ఉంటుకుంటూ మరి మాతో పాటు వారు కూడా నిత్యం ఏదైతే సమస్యలపై దృష్టి సారించే విధంగా వారితో పాటు మేము కూడా దగ్గరుండి పనిచేస్తాం. మరి రాబోయే రోజుల్లో వేములవాడ పట్టణంలో ఏదైతే బ్రిడ్జి నుండి టెంపుల్ వరకు కూడా ఏదైతే వర్క్ కూడా నేటి రోజు స్టార్ట్ జరిగింది. ఇట్లా వేములవాడ పట్టణంలో పెండింగ్ ఉన్న పనులు కూడా పూర్తి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం.